హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. హౌస్ క్లీనింగ్ సెక్షన్లో ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ సెక్షన్ అండి. ఫ్రిడ్జ్లో ఏం లేవని ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడూ ముందుగా నేను పప్పు రుబ్బుకొని చికెను గట్టా అవన్నీ ఉంటాయి. సో అందుకే నేను ఈరోజు ఏం లేవని ఫ్రిడ్జ్ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను. ముందుగా అవన్నీ తీసేసి బయట పెట్టేశాను. తర్వాత మనకి ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో నుంచి అన్ని ఫ్రిడ్జ్ ఆపేసిన తర్వాత తీసింది ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్ డోర్స్ అలా తీసుకున్నట్టే ఒక ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉంటే బయటకు పోతుంది. అవన్నీ క్లీన్ చేసేసి ఎండలో పెట్టేశాను. అవన్నీ ఒక్కొక్కటిగా అన్ని నీట్గా క్లీన్ చేసేసి ఎండలో పెట్టేశాను. అవి అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పొడిగుడ్డతో తుడిచాను అనమాట. ఫ్రిడ్జ్ అనేది ఏమైనా చెత్త దుమ్ము ఇసుక ఉన్నా వచ్చేస్తాను. ఫస్ట్ పొడిగుడ్డతో తుడిచాను. తర్వాత వాటర్ తెచ్చి తడిగుడ్డు పెట్టి నీట్గా తుడిచాను. యాక్చువల్గా మా ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. ఎప్పుడు ఎన్ని రోజులు క్లీన్ చేయకపోయినా కంగాలుగా ఉండదు. సో అందుకే నేను కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ శ్రమ లేకుండా త్వరగానే అయిపోయింది ఫ్రిడ్జ్ పని అనేది. సో అందుకే ఫస్ట్ పొడిగుడ్డు పెట్టి తర్వాత తడిగుడ్డు పెట్టాను. అవి ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసి తడిగుడ్డుతో 2-3 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత లాస్ట్ పొడిగుడ్డు పెట్టి తుడిచాను అనమాట. అవి అయిపోయిన తర్వాత రేపు ముక్కట ఏకాదశి కదా, కొంచెం దీపం పెడదామనేసి నేను ఎప్పుడు కూడా ముందు రోజు ఎప్పుడు దీపం పెడదాం అనుకున్నా ముందు రోజే మాప్ పెట్టుకుంటాను. అంటే ముందు రోజు అన్ని రెడీగా పెట్టుకుంటాను. ఎందుకంటే మరుసటి రోజు కొంచెం త్వరగా లేచి త్వరగా పెట్టుకోవడానికి అవుతుంది కదా, వీలుగా ఉంటుంది, శ్రమ లేకుండా వీలుగా ఉంటుంది కదా. సో అందుకే ముందు రోజే అన్ని చేసుకుని ముందుగా రెడీగా పెట్టుకుంటాను అనమాట నేను. సో ఫ్రిడ్జ్ పని అయిపోయిన తర్వాత మాప్ పెట్టేశాను. మాప్ పెట్టేసిన తర్వాత మా బాబుకి కొంచెం అన్నం పెట్టేసి మా బాబుని పడుకుని పెట్టేశాను. తర్వాత ఇంట్లో కొంచెం పనులు ఉంటే అవన్నీ చూసుకున్నానండి. తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ ఆరిపోయాయని సో అన్ని తెచ్చేసి ఒక్కొక్కటిగా అన్ని పొడిగుడ్డుతో తుడిచేసి నీట్గా అన్ని పెట్టేశాను. నాకైతే ఫ్రిడ్జ్ పని అయిపోయింది ఈ రోజుతో. అంతే. వీడియో ఇంకా బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.